జెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకులు మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం స్టోరీస్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకన్నా ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. సారు గుర్తుకే ఓటని ఉరుకుతోంది జనము. ఉదయగిరిలో ఎగురుతోంది వైసీపీ పతాకము. ఉదయగిరికి ఊపిరైన మేకపాటి వంశము ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. సారు గుర్తుకే ఓటని జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా గెలుపు కొరకు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఉదయగిరికి ఊపిరైన మేకపాటి వంశము ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంలో ప్రతి అక్కకు చెల్లమ్మకు తెలియజేస్తారు. ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. సారు గుర్తుకే ఓటని ఉరుకుతోంది జనము. ఉదయగిరిలో ఎగురుతోంది వైసీపీ పతాకము. ఉదయగిరికి ఊపిరైన మేకపాటి వంశము ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. సారు గుర్తుకే ఓటని ఉదయగిరికి ఊపిరైన మేకపాటి వంశము ముందడుగు వేస్తోంది 40 ఏళ్ల చరిత్రము. నాన్నగారి కన్నా 10 అంతలు ఎక్కువగా ప్రతి పథకాల్ని మనకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎవరూ పెట్టలే. మీకు అందరికీ తెలుసు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఏమి పథకాలు ఇచ్చాడు,
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇస్తున్నాడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు ఏమిటంటే ఊర్లలో, విలేజెస్ లో, పల్లెల్లో 2 గ్రూపులుగా తయారయ్యి నేను టీడీపీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పొరపాటున అటువంటి ఏ మాత్రం తెచ్చుకున్నా కూడా మనం అందరం నష్టపోతాం. అది అందరూ గ్రహించదగిన విషయం. ఇది అటువంటిది ఏదన్నా జరిగింది అంటే మాత్రము మనం ఈయన జీవితంలో కోలుకోలేము. ఆ పప్పు కూడా చేయగలిగింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక 30 సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అది ప్రతి ఒక్కరు గ్రహించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన రోజు మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మాది. కాబట్టి మీరు ఏమైనా సరే ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత కనవ రోడ్డు ఉంది, అది అందరికీ ఉపయోగపడే రోడ్డే, అది కూడా నేను చేయిస్తాను. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వాటర్. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వెళ్ళిపోతారు పొరపాటున. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే నేను టీడీపీ, నాకు సురేష్ కావాలా, కాకర్ల సురేష్ అని గాని పొరపాటు పడ్డారంటే మాత్రం జీవితంలో కోరిక. నేను ఒకటే మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే, ఈ మూలపల్లెల వరకు ఇది మేకపాటి వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి, మీరు నాకు చేయండి, నేను మీకు అదే విధంగా చేస్తా. ఏమాత్రం మీకు ఎవరు వచ్చినా సరే, బ్రాహ్మణపల్లికి కానీ, నేను ఉదయగిరిలో కూడా ఇళ్లు కట్టిపోతున్నాను, బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసి పెట్టి మీకు కాఫీయో, టీయో, టిఫినో పెట్టి చేసి పంపిస్తానే గాని మిమ్మల్ని ఊరికినే పంపించను. మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు. అది ఒక్కడు, ప్రతి ఒక్కడు ఇక్కడ ఈ మూలపల్లిలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, అందరూ మేకపాటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి. అంతేగాని ఎవరో మీరు ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది 1 రోజు ప్రయాణం అంతా. దీని నుంచి ఉదయగిరికి పోవాలా, ఉదయగిరి నుంచి కలిగిరికి పోవాలా. అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు, అడిగి పోతే ఆ గేట్ తీస్తాడో తీయడో తెలియదు. ఈ విధంగా నష్టపోతారు. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి. ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు, ఆయనకు చాలా సహాయం చేసే గుణం ఉంది. ఆయన నా కాంబినేషన్ లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాం.